రజతోత్సవ సంబురాలకు భారత రాష్ట్ర సమితి సిద్ధమవుతోంది. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించే మహాసభతో ఏడాది ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ నాయకత్వం నేతలు శ్రేణులను సమాయత్తం చేస్తోంది. అధినేత కేసీఆర్ జిల్లాల వారీగా నేతలకు దిశానిర్దేశం చేయగా నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. సభ అనంతరం పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీలపై బీఆర్ఎస్ దృష్టి సారించనుంది. భారత రాష్ట్ర సమితి పార్టీ ఈ నెల 27వ తేదీతో 25వ వసంతంలోకి అడుగుపెట్టనుంది. రజతోత్సవ సంబరాలను ఏడాది పాటు నిర్వహించాలని గులాబీ నాయకత్వం నిర్ణయించింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన 27న భారీ బహిరంగ సభ నిర్వహించడం ద్వారా ఉత్సవాలకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించింది. బీఆర్ఎస్ కు మొదటి నుంచి సెంటిమెంట్ గా కలిసి వస్తున్న వరంగల్ ప్రాంతాన్ని మహాసభ కోసం ఎంచుకున్నారు. ఎల్కతుర్తి ప్రాంతంలోని 1200 ఎకరాల్లో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసుల నుంచి అనుమతి రావడంతో ఏర్పాట్లు ఊపందుకున్నాయి. అంతకుముందు సభకు అనుమతులు రాకపోవడం వల్ల బీఆర్ఎస్ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ 17కు వాయిదా పడినప్పటికీ ఈలోపే పోలీసులు అనుమతి ఇవ్వడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. రాష్ట్రం నలుమూలల నుంచి జనం తరలించేలా నేతలు సన్నాహాల్లో ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి కనీసం 3000 మంది వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎల్కతుర్తి మహాసభ, రజతోత్సవ కార్యక్రమాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే నేతలకు దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో సమావేశమై సభ విజయవంతం, ఏర్పాట్లు, సంబంధిత అంశాలపై చర్చించారు. 25 సంవత్సరాలు ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అపురూపమైన సందర్భం కాబట్టే లక్షలాది మందితో శాంతియుతంగా ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. 1250 ఎకరాల ప్రాంగణం, ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా, పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా 1000 ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆర్టీసీకి ఇప్పటికే దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఒక 3000 బస్సులు కావాలని అడిగినాం. వారు కూడా సూత్రప్రాయంగా ఇస్తామని చెప్పినారు. లక్షలాదిగా తరలి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. ఎండాకాలంలో ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో 10 లక్షల వాటర్ బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, కొన్ని వైద్య శిబిరాలు కూడా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తా ఉన్నాం. వచ్చిపోయే ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి, అదేవిధంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలిగినా, ఎవరికి వచ్చే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలిగినా తక్షణమే వారికి సేవలు అందించడానికి 2000 మంది స్వచ్ఛందంగా మా పార్టీ కార్యకర్తలు, మా యువకులు నియమించినాం. వారు కూడా ఇప్పటికే పనులు నిమగ్నమైనారు. బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను సంవత్సరం పాటు నిర్వహించబోతా ఉన్నాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్లెపల్లిన గులాబీ జెండా ఎగరేయాలని నేతలకు ఇప్పటికే స్పష్టం చేశారు. జెండా ఎగరేసి ఎల్కతుర్తి మహాసభకు బయలుదేరాలని సూచించారు. జనం స్వచ్ఛందంగా సభకు తరలివస్తారని గులాబీ నేతలు అంటున్నారు. మహాసభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియను డిజిటల్ విధానంలో చేపట్టనున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, ప్రస్తుత పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై అవగాహన కల్పించనున్నారు.